అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరికీ నమస్కారం. మన తెలుగు వాళ్ళకి తీరాలు దాటి వెళ్ళిన తోడుగా ఉండే జ్ఞాపకాల్లో మొదటిది అమ్మ చేతి గోరుముద్దయితే, రెండవది ఆవకాయ కలిపిన అన్నం ముద్ద. అలాంటి ఆవకాయ సంవత్సరమైనా ముక్క మెత్తబడకుండా, రంగు, రుచి మారకుండా ఉండేలా సులువుగా పక్కా కొలతలతో మా అమ్మ నేర్పినట్టు చేయడానికి ఆవకాయకి పెట్టింది పేరైన కొత్తపల్లి కొబ్బరి రకం 2 కేజీల మంచి మామిడికాయలు బాగా కడిగి తడి లేకుండా తుడిచి అప్పుడు ముక్కలు కొట్టించుకుని జీడిపొర తీసేసి ఒకసారి తుడుచుకోవాలి. ఆవకాయకి తరతరాలుగా వాడుతున్న ఏఎస్ బ్రాండ్ నూపప్పు నూనె వాడుతున్నాను. వీరు సంప్రదాయ పద్ధతిలో పైపొట్టు తీసిన నువ్వులు గానుగులో వేసి నూనె తీస్తారు. అందుకే ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె రుచిగా కమ్మగా ఉండి ఊరగాయల సంవత్సరమైనా ముక్క మెత్తబడకుండా పాడవకుండా ఉంచుతుంది. 2 గిన్నెల ముక్కలు 2-3 గరిటెల నూనెతో తడిపి పక్కనుంచుకోవాలి. 115 సంవత్సరాల అనుభవంతో నాణ్యతకు కట్టుబడి ఉన్న ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె పచ్చళ్ళకే కాదు, ఆరోగ్యం కోసం రోజువారీ వంటలో కూడా వాడుకోవచ్చు. మీకు లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు అరకప్పు పచ్చడి కారం, పావు కప్పు కళ్ళుప్పు, పావు కప్పు ఆవపిండి, కాస్త పసుపు, గుప్పెడు మెంతులు, వెల్లుల్లి కలిపి కొద్ది కొద్దిగా ముక్కలు వేసి ఆవపిండి పట్టించి నూనె వేసి తడిపి గిన్నెలో వేసుకుని అన్ని తడిపాక మిగిలిన నూనె కూడా వేసేసి మూత పెట్టి 3 రోజులు ఊరాక ఉప్పు కారం సరిచూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.